హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్యం ఫుడ్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చికెన్ బోన్స్తో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది అచ్చం నాటుకోడి పులుసు లాగానే ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. దీనికోసం 1/2 kg ముక్కలను బోన్స్ ఉండేలాగా తీసుకున్నాను. బాయిలర్ కోడేనండి. ముందుగా ఓ మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి పేస్ట్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలను యూజ్ చేశాను, కొంచెం గ్రేవీ ఎక్కువ కావడానికి. దీంట్లో 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ పీసులకి కారము, గరం మసాలా వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. జీరా, జాపత్రి, బే లీఫ్, క్లోవ్స్, అనాస పువ్వు, 2 మిరియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అంటే మొత్తం 20 ml ఆయిల్ యూస్ చేశాను. పులుసుకి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కాక దాల్చిన చెక్క, అనాస పువ్వు, బే లీఫ్, షాజీరా, 2 మిరియాలు, 2 లవంగాలు ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. అనాస పువ్వుని 1 వేసుకోండి. ఆల్రెడీ గరం మసాలా మనం వేస్తాం కాబట్టి 1 వాడితే సరిపోతుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ లేడీస్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, స్టమక్ పెయిన్స్ ఉన్నా అలాంటివి క్యూర్ చేయడానికి యూజ్ అవుతుందండి బాగా. దీనిలో జాపత్రి కూడా యూస్ చేశాను. ఇది దగ్గు, జలుబు, డయేరియా, హార్ట్ ఇష్యూస్ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మెదడులో ఉన్న నాడీ కణాల నుంచి స్ట్రెస్ని రిలీజ్ చేసి మనకి నిద్ర వచ్చేలాగా చేస్తుంది. అందుకే కొంతమందికి చికెన్ తినంగానే నిద్ర వస్తుంది కదా, దీనివల్లేనండి. నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది దీన్ని వాడటం వలన. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ని ఈ ఆయిల్కి యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ పచ్చివాసన అంతా పోయి బ్రౌన్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా కొంచెం అది కుక్ అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. ఇలా కొంచెం కుక్ అయ్యి వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆనియన్స్లోకి వాటర్ వచ్చిన తర్వాత ఇలా యాడ్ చేయటం వల్ల త్వరగా అడుగంటదు. సో అందుకని నేను ఇలా యాడ్ చేస్తాను. మీకు కావాలంటే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ బోన్ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ని ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే టేస్టీగా బాగుంటాయండి. సూప్స్ లాగా కూడా ఉంటాయి. పులుసు కూరల్లో గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మేము కొంచెం ఉప్పు తక్కువగానే యూజ్ చేస్తాం, అందుకని 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కొంచెం ఘాటు ఎక్కువగా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ముక్కలు కలిపి పెట్టినప్పుడు గరం మసాలా, కారము వేసి ఉంచాను కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ముక్కలన్నింటినీ ఉప్పు, కారం పట్టేలా కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు పులుసు క్వాంటిటీని బట్టి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మినిమం 1/2 లీటర్ అన్నా పడతాయి బోన్స్ బాగా కుక్ అవ్వాలి అంటే. నేను 750 ml వాటర్ని యూజ్ చేశాను. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. వాటర్ అన్నీ మెల్లగా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇలా కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అవ్వంగానే ఆ జాపత్రి, అనాస పువ్వు, అరోమా ఫ్లేవర్స్ 2 కలిసి మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. మీరు కుక్ చేసేటప్పుడు గమనించండి. ఆ స్మెల్కే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎప్పుడెప్పుడు తిందామని అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు చికెన్ కర్రీకి. బట్ ఈ 2 యాడ్ చేయడం వల్ల కూడా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చి అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇవి నేను నూనెలో యాడ్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్స్ అన్నీ నూనెలో దిగి ఈ వాటర్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ఇవి వాటర్ ఒక్కటి మనము సూప్ లాగా కూడా యూస్ చేసుకుని తాగొచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చెప్పండి. మధ్య మధ్యలో ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేస్తూ ఉండండి. ముక్క ఎక్కువగా కుక్ అయిపోయినా కూడా అది అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా పట్టుకుని స్పూన్తో ఇలా అనగానే ముక్క
సపరేట్ అయిపోతే చాలు. బాగా మెత్తగా అయినా టేస్ట్ ఉండదు. ఈ గ్రేవీలోకి పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేశాను, కొంచెం ఘాటుగా ఉంటుంది అనని. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాల్సిన స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. వింటర్ సీజన్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది అనిపించింది మాకు. ఆ తర్వాత కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేయండి. దానిలోని తేమంతా పోయి గ్రేవీలో కలిసిపోయే వరకు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీల్లో కానీ, రైస్లో కానీ, గారెల్లో కానీ, రాగి సంగటిలో కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.